అరే చింటూ నందు ఎక్కడికి వెళ్తున్నారా? సినిమాకి వెళ్తున్నా అమ్మా, ఈవినింగ్ వచ్చేస్తాం. ఏ సినిమాకి రా? వచ్చాక చెప్తాలే అమ్మా. Several days later. నమస్తే అన్నయ్య గారు, బాగున్నారా? నమస్తే అమ్మా, బాగున్నా. ఎక్కడా బావగారు మీ అబ్బాయి కనిపించట్లేదు? ఆయన బజార్కి వెళ్ళారు అన్నయ్య గారు. చింటుగాడు ఇంట్లోనే ఉన్నాడు. ఇలా కూర్చోండి, వాడిని పిలుస్తాను. హాయ్ అంకుల్, బాగున్నారా? ఎవరి అమ్మాయి? మీకున్నది ఒకే అబ్బాయి కదా. వాడు చింటియే అన్నయ్య గారు. ఈ మధ్య అలాగ జడలు వేసుకుని తిరుగుతున్నాడు. ఏంటి, ఇదేమైనా కొత్త ఫ్యాషనా? అబ్బే ఫ్యాషన్ ఏం కాదన్నయ్య గారు. ఈ మధ్య ఆవిడు ఏదో సినిమాకి వెళ్ళాడు, అందులో హీరో జడలు వేసుకున్నాడంట. అదిగో అప్పటి నుంచి ఇలా జడలు వేసుకుని తిరుగుతున్నాడు. అది సరే, మరి అమ్మాయిల డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నాడు? ఏమో అంకుల్, జడలు వేసుకుని కానించి నాకెందుకు అమ్మాయిల డ్రెస్లే వేసుకోవాలనిపిస్తుంది. ఇదెక్కడ దరిద్రం చెల్లమ్మా? దీనికే ఆశ్చర్యపోతే ఎలా అన్నయ్య గారు? వాడి చేతి మీద ఉన్న టాటూని చూస్తే మీరేమైపోతారో ఏంటో. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది.